హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాతృస్ కిచెన్. ఎంతో కమ్మగా జ్యూసీగా మెత్తగా అన్నంలో కలుపుకుని తింటే మళ్ళీ మళ్ళీ వేసుకుని తినాలనిపించే అంతలా ఎంతో అద్భుతంగా ఉండే మసాలా వడ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామా? ఒక కప్పు పచ్చిశనగపప్పుని బాగా కడుక్కొని రాత్రి అంతా నానబెట్టుకోవాలి. ఇలా బాగా నానిన పచ్చిశనగపప్పుని నీళ్లు లేకుండా ఉప్పు, 2 యాలకులు, 2 లవంగాలు, కొంచెం జీలకర్ర, చిన్న ముక్క దాల్చిన చెక్క, 2 పచ్చిమిర్చి వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం కొంచెం కచ్చా పచ్చాగా గట్టిగా ఉండాలి. ముందుగా తీసి పెట్టుకున్న ఒక గుప్పెడు నానబెట్టిన పచ్చిశనగపప్పుని ఇందులో వేసి బాగా కలపాలి. వీటిని చిన్న చిన్న వడల్లాగా కాగుతున్న నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. కావాలంటే ఇందులో మీరు ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. మనం ఎలాగో కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి అవసరం లేదని నేను వేయలేదు. ఇలా ఫ్రై చేసుకున్న వడల్ని ఉత్తిగా తిన్నా చాలా బాగుంటాయండి. 3 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర దోరగా వేయించి చల్లారాక మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని అప్పటికప్పుడు చేసుకుంటేనే టేస్ట్ మరింత బాగుంటుంది. ఈ రెసిపీకి ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి. ఒక బాణలు తీసుకుని అందులో సరిపడా నూనె వేసుకుని కాగాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు పోపు వేసుకోవాలి. అవి చిటపటమన్నాక కరివేపాకు వేసుకుని తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా సాల్ట్ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. ఇందులోనే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకుని మూత పెట్టుకుని మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. టమాటాలు, ఉల్లిపాయలు బాగా మెత్తగా ఉడికిపోయాక ఉప్పు, పసుపు, చిటికెడు పంచదార, 1/2 స్పూన్ గరం మసాలా పొడి, కారం, మనం తయారు చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర పొడి అన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇందులోనే 2 స్పూన్లు చింతపండు గుజ్జు వేసుకుని మనకి కర్రీకి కావాల్సిన వాటర్ అంతా పోసుకోవాలి. ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ చెక్ చేసుకుని తక్కువైతే కూరకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్నంతా బాగా మరగనివ్వాలి. ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా వడలన్నీ వేసేసి ఒక 10 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ఈ కూర బాగా స్పైసీగా మసాలా ఘాటుతో ఉండే కన్నా కమ్మగా మైల్డ్గా ఉంటే మన శనగపప్పు వడల కమ్మదనం మనకి బాగా తెలుస్తుందండి. దానివల్ల మనం కూరని బాగా ఎంజాయ్ చేయగలుగుతాము. గ్రేవీని పల్చని కన్సిస్టెన్సీలో ఉంచుకుంటే అది చల్లారేపాటికి ఇంకా చిక్కబడుతుంది. సో మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీకి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. కొత్తిమీర చల్లి డిష్ అవుట్ చేసేసుకుంటే మన ఎమ్మి ఎమ్మి మసాలా వడ కర్రీ రెడీ అయిపోతుందండి. అలా గ్రేవీని అన్నంలో కలుపుకొని ఒక్కొక్క ముద్దలోని ఆ మసాలా వడ ముక్క పెట్టుకుని తింటే అద్భుతంగా ఉంటుందండి. చూడండి, వడ కూడా తుంచితే మెత్తగా స్మూత్ గా ఉంది కదండి. రెసిపీ కామెంట్స్ లో పిన్ చేశానండి. మీరు కూడా చూసి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. వెళ్లే ముందు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. ఉంటానండి. బాయ్ బాయ్.